అందరికీ నమస్కారం. ఈరోజు మన యాక్టివిటీ మన చుట్టూ ఉన్న జంతువులు. సాధారణ జంతువుల్ని గుర్తించడం, వర్ణించడం. ఈ యాక్టివిటీకి కావలసిన వస్తువులు సాధారణ జంతువులు, జంతు నివాసాల చిత్రాలు, పిక్చర్ కార్డ్స్, ఇంకా చేతితోలు బొమ్మలు. వివిధ రకాల జంతువుల ఫ్లాష్ కార్డ్ చూపిస్తూ వాటి పేర్లను పిల్లలకు చెప్పాలి. సాధారణ జంతువులు గేదెలు, మేకలు, కుక్కలు, పిల్లులు, ఎలుకలు, ఆవులు, కుందేలు ఉన్న బొమ్మల కార్డులను ప్రదర్శించడం ద్వారా వాటిని గుర్తించమని, వాటి పేరు చెప్పమని పిల్లల్ని ప్రోత్సహించండి. వారి స్థానిక పరిసరాల్లో కనిపించే ఇతర సాధారణ జంతువుల్లో గమనించమని, వాటిని ఇతర పిల్లలతో పంచుకోమని పిల్లలను ప్రేరేపించండి. తరువాత పిల్లలతో ఏ జంతువు ఎలా అరుస్తుందో చెప్పించండి. జంతువుల ధ్వనులు తెలుసుకోవడానికి, నడకను అనుసరించడానికి పిల్లల్ని ప్రోత్సహించండి. జంతువుల యొక్క నివాస ప్రదేశం గురించి, ఆహారం గురించి చర్చించండి. నీరు, ఆహారం, ఆశ్రమం వంటి సంరక్షణను అందించే మార్గాలను ఆలోచించడం ద్వారా జంతువుల పట్ల దయను అర్థం చేసుకోవడంలో వారికి మార్గనిర్దేశకం చేయండి. ఈ యాక్టివిటీ మనకు ఆధార్శీల బుక్లో యాక్టివిటీ 6లో 117వ పేజీలో వివరంగా ఉంటుంది. ఈ యాక్టివిటీని 3 నుండి 4 సంవత్సరాల పిల్లలకు ఎలా చేపించాలి, 4 నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఎలా చేపించాలో, అలానే 5 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఈ యాక్టివిటీని ఏ విధంగా చేపించాలో వివరంగా ఇవ్వబడ్డాయి. వీటితో పాటు విభిన్న కృత్యాలు కూడా ఇక్కడ థీమ్కి అనుసంధానం చేస్తూ ఇవ్వబడ్డాయి. ఉపాధ్యాయులకు సూచనలు చూస్తూ పిల్లలకు ఈ యాక్టివిటీని నేర్పించండి.